ఏమంటారు తెలుసా అండి? నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ లేదా ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఒక ఆవిడ ఇలా బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి ఏదో ఆపరేషన్ చేస్తుంటే ఇలా ఆత్మ బయటికొచ్చి ఆవిడ మొత్తం ఆపరేషన్ చేస్తున్న విషయం మొత్తం గూడా డాక్టర్‌లకి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. మీరేమేం చేశారు? ఎప్పుడు నాకు ఎక్కడ కుట్టేశారు? ఎక్కడ నాకు కట్ చేశారు? అన్ని విషయాలు చెప్పిందట. అంతేకాదు హాస్పిటల్ టెర్రస్ పైకప్పు పైన ఏమేమి ఉన్నాయో కూడా చెప్పిందటండి. ఆవిడ హాస్పిటల్‌కి రావటమే కోమాలో వచ్చింది. అయినా సరే మొత్తం చెప్పిందట. డాక్టర్లు ఆశ్చర్యపోయారట. పైకెళ్ళి చూస్తే తాళాలున్నాయట. అసలు పైకెప్పుడెళ్ళావు అనంటే, మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎళ్ళాను అని. కాబట్టి ఆ ఆత్మ శరీరం నుంచి వేరు. శరీరము వేరు, ఆత్మ వేరు. మనము ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నది కాబట్టి మనకి చైతన్యం ఉన్నది. మీరు చూడండి కొన్ని కొన్ని సార్లు ఒకటే తల్లి గర్భం నుంచి ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారండి. ఒకటేలాగా కనిపిస్తారు. కానీ వాళ్ళ మనస్తత్వాలు చాలా వేరుగా ఉంటాయండి. ఒకడేమో చాలా మంచివాడుంటాడు. ఇంకొకడేమో చాలా అల్లరి పిల్లవాడుంటాడు. ఎలా అండి ఒకటే దగ్గర నుంచి ఒకటే సమయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వేరువేరుగా ఉంటారు అనంటే, ఒకటే సమయంలో శరీరము బయటికొచ్చినా సరే, శరీరము డెవలప్ అయినా సరే 2 వేరు వేరు ఆత్మలు లోపలున్నాయి కాబట్టి. ఆత్మ అంటే దయ్యం, భూతం ఆత్మ గాదండి. ఆత్మ అంటే జీవుడు. మనందరం జీవులం. ఆ ఆత్మ ఉన్నది. మీకు సింపుల్‌గా చెప్తానండి. మీ పిల్లలకి, మీకు అందరికంటే సింపుల్‌గా చెప్పాలంటే అసలు ఏంటండి ప్రభుజీ? ఏంటి ఆత్మ ఏంటి? ఈ శరీరం ఏంటి? ఈ సూక్ష్మ శరీరం ఏంటి? కారణ శరీరం ఏంటి? స్థూల శరీరం ఏంటి? ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి స్థూల శరీరం అంటే ఈ ఫోన్ లాంటిది. దీంట్లోపల ఒక సూక్ష్మ శరీరం అంటూ ఉంటుంది. ఇది హార్డ్‌వేర్. దీని లోపల మన బ్యాటరీ, హార్డ్‌వేర్ ఉంటుంది కదండీ! ఎనకాల ఫోన్ లోపల. దాని తర్వాత కారణ శరీరము అని ఉంటుందండి. అదేంటో తెలుసా అండి? సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ లేనిది ఫోన్ పనిచేయదు. అవునా? మీరు ఎంత పెద్ద ఎన్ని లక్షలు పెట్టి ఫోన్ కట్టుకున్నా, దానికి ఎలాంటి స్క్రీన్ గార్డ్ ఏసినా సరే, దానికి ఎంత ఛార్జింగ్ పెట్టినా సరే, ఫోన్ చేయాలంటే ఫోన్ పోదు. ఎప్పటివరకు ఈ సిమ్ కార్డ్ ఉండేంత వరకు. అవునా? కాదా? ఆత్మ అనేది ఈ సిమ్ కార్డ్ లాంటిది. అది ఎక్కడుంటుంది అనంటే, ఈ స్థూల సూక్ష్మ శరీరములో ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో, అప్పుడే చైతన్యం అనేది ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మం చెప్తుందండి. ఆత్మ అయ్యా! కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. ఒక్కసారి శ్లోకాలను చదువుదాం. ఆ శ్లోకాల ఆత్మ యొక్క తత్వం ఏమిటో చెప్తున్నారు. 11థ్, 13థ్, 14, 22 శ్లోకాలు ఒకసారి మీరు శ్లోకము, దాని యొక్క అర్థము వినండి. దాని తర్వాత మనం ముందుకు తీసుకెళ్దాం. అర్జునుడికి చేసే వైభవమైన ఉపదేశములు ఏం చెప్తున్నారో స్వామి అనేది విందాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమప్పాయినో నిత్యా తాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపదాని తదా శరీరాని విహాయ జీర్ణా న్యాన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఇక్కడ చూడండి భగవంతుడు ఎంత క్లియర్‌గా చెప్తున్నారండి. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలనేవి వస్తూ వెళ్తూ ఉంటాయట. ఎలా అంటే, ఎలా అయితే వాతావరణంలో మార్పులొస్తూ ఉంటాయో. మీరు చూడండి కొన్ని రోజులు ఎండాకాలం వస్తుంది. దాని తర్వాత చలికాలం వస్తుంది. ఎండాకాలం ఉన్నప్పుడేమో ఏసీ యేసుకుంటాం. చలికాలం ఉన్నప్పుడేమో హీటర్ యేసుకుంటాం.
ఎండాకాలం ఉన్నప్పుడేమో ఎండలొద్దు బాబు, సరే ఒక పని చేద్దామండి, ఎండాకాలమే తీసేద్దాము అని అంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? వామ్మో ప్రభుజీ సెలవులు ఎప్పుడొస్తాయి, మామిడి పళ్ళు ఎప్పుడొస్తాయి, మాకెప్పుడు చుట్టీలు దొరికేవి, మేము ఎప్పుడు వెకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎండాకాలం బాధనే, ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతో పాటు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కదండి. చలికాలము కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ ఆ ఎండల నుంచి ఊరట కలుగుతుంది కదండి. కాబట్టి ఏదైనా జీవితంలో సుఖ దుఃఖాలనేవి ఒక పార్ట్ అండి జీవితంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము చేసే తప్పేంటంటే పిల్లలకి ఎప్పుడు ఒకటే విషయం, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. కాదయ్యా, జీవితం అనేది మిక్స్చర్. సుఖము, సంతోషం 2 ఉంటాయి నాన్న. చిన్నపిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే 2 ఉంటాయి, రెండిటిని ఓర్చుకోవాలి. ఎప్పుడూ సుఖమే ఉండదు నాన్న. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు. రావాలి అని మనం ఎప్పుడూ అనుకోమండి. రావచ్చు. కానీ అప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నువ్వు. ఈ ప్రపంచంలో ఒకటే ఒకటి నిశ్చయం ఏంటో తెలుసా అండి? మార్పు. మనం అనుకుంటాము మార్పు కాకూడదు, మార్పు రాకూడదు, మార్పు రాకూడదు. కాదండి, మార్పు వస్తూనే ఉంటుంది. అలానే ఒక జీవుడు కూడా చిన్న పిల్లవాడుగా ఉంటాడు, పెద్దవాడైపోతాడు, ముసలివాడైపోతాడు, శరీరాన్ని త్యజిస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తారు. అలా మార్పు చెందుతూనే ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది, మార్పు చెందుతూనే ఉంటుంది. ఏది కూడా ఈ ప్రపంచంలో పర్మనెంట్ కాదు. మీకో చిన్న ఎగ్జాంపుల్. బీచ్‌లో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కాసులు కడతారు తెలుసా?